టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీనే గెలుచుకుందన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. బలం లేకపోయినా ద్వంద్వ ప్రమాణాలతో ఎన్నికలను ఆపేందుకు టీడీపీ కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. ముందుగా ఇవాళ వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నిక కాబడిన రామ్ గోవింద్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జిల్లా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఆయన ఎన్నికకు సహకరించిన జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం మామూలుగా వైఎస్ఆర్ జిల్లాలో 49 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు ఉంటే ఒక జెడ్పీటీసీ గోపవరం జెడ్పీటీసీ మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నారు. దీన్ని గమనించే 3 రోజుల క్రితం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాకు బలం లేదు కాబట్టి మేము పోటీ చేయడం లేదు అని చెప్పి, మాకు చాలా విలువలు ఉన్నాయని చెప్పి కూడా పెద్ద పెద్ద మాటలు ఆయన మాట్లాడడం జరిగింది టీడీపీ జిల్లా అధ్యక్షుడు. కానీ మాట్లాడిన మరుసటి రోజే మళ్ళా వాళ్ళ మాటలు వేరు చేతలు వేరు అని చెప్పి చూపించారు.